వెల్కమ్ బాబాజీ. లక్ష్మి బాబాజీ రండి. బాబా బాబా వీడెవడు? బ్లెస్ మీ. రెడ్ యాపిల్ అని పైనాపిల్ ఏం కాదు. అప్పుడెప్పుడో వస్తానని చెప్పారు బాబాజీ. అప్పుడు చెప్పాను కాబట్టే ఇప్పుడు వచ్చాను. మరి ఇప్పుడు పిలిస్తే ఎవరి హనీ? అది హని కాదు బాబాజీ, శని. పిల్ల బాదం పిక్కలా పెటపెటలాడిపోతుంది. దీన్నే శని అన్నాడంటే వీడికి నిజంగా శని పట్టింది. నీకోసం నేను ఎన్ని యాగాలు చేసినా యోగం కుదరటం లేదంటే త్రియోగం నువ్వు పొందటం లేదన్నమాట. ఈ గ్రహణం నీకు పోవాలంటే నీకు పాణి గ్రహణం తప్పనిసరి. దురదృష్టం నిన్ను ఢీకొట్టక ముందే అదృష్టం నిన్ను కౌగలించుకోవాలి. అందుకే ఓ అదృష్టవంతురాల్ని, మరీ ముఖ్యంగా చిగుముఖ నక్షత్రం ఉన్నదాన్ని నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి. చిక్కుపుక నక్షత్రమా? అందుకోసం గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి ఆ స్టార్ ఉన్న అమ్మాయిని పట్టుకొచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ బాబాజీ. కాకపోతే కొంచెం బిల్లు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకు కావలసిన చిక్కుపుకి స్టార్ మహిళ వెరీ వెరీ రేర్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు బాబాజీ? చెప్తా. ఇండియా మొత్తం వాట్సాప్ చేశాను. యు ఆర్ వెరీ లక్కీ. 1 minute లో పిల్ల దొరికింది. ఇదిగో ఫోటో పంపించారు చూడు. శుభం. రేపే ప్రయాణం. నమస్కారం. థ్యాంక్స్ అదండి. బాబాజీ హౌస్ కూడా మన బస్సు లాగా చాలా రిచ్ గా ఉంది. అమ్మాయి కూడా బస్సులాగా చాలా దిట్టంగా ఉంటుంది నాయనా. అందుకే కదా బాబాజీ ఫోటో చూడగానే ఓకే చేస్తాం. బాబాజీ చూసారా, టీవీలో కూడా సేమ్ సీన్. అమ్మాయి మన మీద హెవీగా ఉంది బాబాజీ. అయినా పర్లేదు బాబాజీ, మా స్టార్ జాతకాలు కలిసినాయి కాబట్టి క్యారీ చేస్తాను. బాబాజీ వాయిస్ టెస్టింగ్ కోసం ఒక పాట పాడమని అడుగుదామా? ఇదేంటి బాబాజీ, మనం అడగకుండా ఆడేస్తుంది. పైగా ఈ సాంప్రదాయం దుస్తుల్లో సన్నీలు అని పాటలేంటి బాబాజీ? బాబాజీ ఈ డిస్కోలో డివోర్స్ ఏంటి బాబాజీ? చికెన్ తినేసి స్విచ్ పోసుకొచ్చాడా? పూసుకుంటావా? చికెన్ తింటావా? అయ్య బాబాయ్ ఏంటిది బాబాజీ, దీన్ని ఏం చేయలేమా? రిమోట్ ఇవ్వండి. బాబు మీరేం కంగారు పడపాకండి. చిన్నప్పటి నుంచి టీవీ సినిమా పిచ్చి, దానిలో ఏం చూస్తే అలా మారిపోతుంది. కంగారు పడతోటా వింటా నా బాధం. ఇంకా చెప్పుంటే మేమిద్దరు 2 చుచ్చులు పోసుకునే వాళ్ళం. అలా అనకండి బాబాజీ, ఒక్కసారి ఆలోచించండి. స్టార్ కలిసిందిగా. సరేలే శిష్య, స్టార్ ఇంపార్టెంట్ కదా, ట్రీట్మెంట్ ఇప్పించి అమ్మాయిని బాగు చేయించుకోవచ్చు. అవును బాబాజీ. బాబాజీ నవరసాల్లో చివరి రసం రౌద్ర రసం బయటకు వచ్చింది. నా బతుకు చెరుకు రసం అయిపోయేలా ఉంది బాబాజీ. నేను చెప్పు. నేను కూడా చెప్పు. సార్ ఒక న్యూస్ సార్. గుడ్డా బేడా? బ్యాడ్. చెప్తే తగలడు. టైల్ కూడా తగలడిపోయింది. ఇన్సూరెన్స్ ఫాలో చేయమని చెప్పు. అయిపోయింది సార్. బాబా సార్ 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 కొరియర్ సార్. ఒరేయ్ నేను ఈ కంపెనీ ఎండీని రా, వాచ్మెన్ కాదు. సార్ రిసెప్షన్ లో ఎవరు లేరు సార్, సెక్యూరిటీ వాడు కూడా లేడు సార్. బరువు ఎక్కువగా ఉంది, తీసుకోండి సార్. ఏదో కొరియలు తీసుకుని బతికైపోయింది సార్ సార్ సైన్ కూడా పెట్టాలని సార్. లోపల చాలా మంది ఖాళీగా ఉన్నారు, ఎవరితో పెట్టుకోబా. బాబాజీ బాబాజీ నేను అక్కడ బాధపడుతుంటే మీరు ఇక్కడ హ్యాపీగా ఉన్నారంటే ఏమైంది రామా? ఈ రోజు టైర్లు కూడా తగలడిపోయింది. ఏంటి బాబాజీ నా లైఫ్ ఎలా అయిపోయింది? అదంతా చిక్కుపుకి స్టార్ మహిమ రామా. ఎప్పుడైతే నువ్వు స్టార్ మహిళని పెళ్లి చేసుకుంటావో అప్పటి వరకు నీకు ఈ ఘోరాలు జరుగుతూనే ఉంటాయి రామా. అలాంటి అమ్మాయిని చూడండి బాబాజీ. ఏం చూస్తావు రామా? ఆ స్టార్ లో అయితే ముసలి పిల్ల లేదా చిన్న పిల్ల, కుర్ర పిల్ల కనపట్టలేదు రామా. అయితే ఆ రోజు చూసిన డబుల్ డక్కర్ ని ఓకే చేద్దాం బాబాజీ. రామా దాన్ని హెవీ నేచరు. నేచర్ నేచర్ అనుకుంటుంటే ఫ్యూచర్ పోయిలా ఉంది బాబాజీ.
బాబాజీ నేను కృపాకరం దగ్గర ఉన్నాను. సారీ, కృపాకరం నేను బాబాజీ దగ్గర ఉన్నాను. ఫోన్ పెట్టే. ఏంటి రామా అది? ఆఫీస్ కొరియర్ బాబాజీ. ఆఖరికి నాది కొరియర్లు ఎత్తుకుని బతికైపోయింది బాబాజీ. గురువారం పసుపు శుభకరం. అయినా ఆఫీస్ ఉత్తరానికి పసుపు రాయటం అంటే సంథింగ్ ఈస్ దేర్. ఓపెన్ చెయ్యి. బాబాజీ ఇదా శనిగ్రహానికి వచ్చిన కొరియర్ బాబాజీ. పర్వాలేదు, ఓపెన్ చెయ్యి రామా. మీరే చూడండి బాబాజీ. శిష్య బాబాజీ పోతత్వం తీసుకో నాన్న. రామా, రాంబాబు, బాబాజీ ఇదే మన వెతుకుతున్న చిగుముకు స్టార్ జాతకం. నువ్వు వెలిఫేట్ తోక తొక్కావు, నీ పంట పండింది. అది పెద్ద శని అని చెప్పారు. నాయనా, టైం బాగోనప్పుడు బంగారం కూడా ఇట్టలాగే కనపడుతుంది. ఆ శని ఇప్పుడు స్టార్ లాగా మారిపోయింది. రాంబాబు, ఈ రోజు నుంచి ఆ అమ్మాయి జాతకంలో గురుడు ప్రవేశించాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకుంటే నీకు తిరిగే ఉండదు. నీ 100 బస్సులు 1000 బస్సులు అయిపోతాయి నాయనా. బాస్ నేను తలుచుకుంటున్నారేమో. నన్ను చూడ్డానికే ఇష్టపడ్డు, అలాంటిది నన్నెందుకు తలుచుకుంటాడు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలే. తనకు కావలసిన జాతకం ఉన్న అమ్మాయి నువ్వేనని ఈ జాతకాన్ని తయారు చేసి కొరియర్ పంపాను. ఈ పాటికి తనకు చేరే ఉంటుంది. అలా చేస్తే బాస్ ఆ స్టార్ జాతకం ఉన్న అమ్మాయి నన్ను లవ్ చేస్తాడు, కానీ మనస్ఫూర్తిగా నన్ను లవ్ చేయడు కదా. ఇది అన్యాయమే. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. అదిగో బాస్ మాటలోనే వచ్చేసారు. సంథింగ్ తేడా. మేనేజర్ కాస్త మేడం అయ్యేలా ఉంది. గుండెల్లో మంటగా ఉందా సార్? ఎసిడిటీ ఏమో యూనో తెమ్మంటారా? అవసరం లేదేమో. హాయ్ శని గారు. చిచి. హాయ్ సావిత్రి గారు. గుడ్ మార్నింగ్. సార్ సార్ మీరే చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి వస్తారా? తప్పదా సార్? తప్పదండి. హమ్ తుమ్ ఎక్ కమరే మే. మీరు అలా ఫైల్ పెట్టుకుంటే చందమామ గ్రహణం పెట్టంటాం సావిత్రి గారు. మీరు నా మొహం చూడరు కదా, మీకెందుకు కష్టం అని. ఏంటండి ఇది? లవ్ లెటరా? ఏంటండి ఇది? రెసిగ్నేషన్ లెటర్. రిజిగ్నేషన్ లెటరా? నేను ఇక్కడ పనిచేయడం మీకు ఇష్టం లేదేమో, వెళ్ళిపోదామని. అంటే అప్పుడు ఏదో అలా ఆస్ట్రాలజీలో ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇప్పుడు సెట్ అయిపోయానండి. అదేంటి చిచి, మీరు ఇక్కడ పనిచేయడం నాకు చాలా చాలా ఇష్టం అండి. మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. తీసుకోండి. ఏంటండి ఇది? మీ ప్రమోషన్ లెటర్. ఈ రోజు నుంచి మీరు నా పర్సనల్ మేనేజర్. అంటే నేను ఇక్కడ పనిచేయడం మీకు చాలా ఇష్టం అండి. యు ఆర్ పర్ఫెక్ట్. ఇంకెప్పుడైనా నేను చేతులు అడ్డెడితే ఆయన అరికండి. అయితే నేను మిమ్మల్ని చూడొచ్చా అండి? యా, వీ కెన్ సీ కంటిన్యూస్లీ. థ్యాంక్ యూ. మరి మనం వెళ్దామా అండి? అప్పుడే పెళ్ళికా? ఎక్కడికండి? చైనీస్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉంది కదా. లేడీస్ ఫస్ట్ కదండి. మీరు వెళ్ళండి, నేను మీ అడుగులో అడిగేసుకుంటూ ఫాలో అయిపోతాను. ఆయన బట్టలైతే మారుస్తాడు, కానీ మెమరీస్ సర్ప్రైజెస్ ఎక్కడి నుంచి తెస్తాడు? నీకు కావాల్సింది సర్ప్రైజులు మెమరీసునా? ఇస్తానే. ఈ రోజు నుంచి నా ట్రావెల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేసి నీతో ట్రావెల్ అవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తానే. గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. We will have to improve our services. మన చైనీస్ డెలిగేట్స్ తో జరిగిన మీటింగ్ లో వాళ్ళు మనకు చూపించిన బస్ ఇంటీరియర్స్ అండ్ మోడల్స్ నాకు అసలు నచ్చలేదు. సావిత్రి రెండుగా అవెందుకు నచ్చుతాయి? అందుకే బెటర్ డీల్ కోసం నేను దుబాయ్ వెళ్ళబోతున్నాను. బస్ టెక్ వరల్డ్ వైడ్ తో గ్రాండ్ మీటింగ్ అక్కడ. నాతో పాటు ఓ 3 దుబాయ్ తీసుకెళ్తున్నాను. అందులో ఒకరు నా పర్సనల్ మేనేజర్ సావిత్రి. మన ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. దుబాయ్ అంట. ఇక నీకు ఫుల్ సర్ప్రైజెస్ అనుకుంటా. బాస్, ఆ దుబాయ్ కంపెనీ బ్రాంచ్ ఆఫీసు జూబ్లీ హిల్స్ లో ఉంది. అక్కడికి వెళ్తే సరిపోతుంది కదా, దానికి దుబాయ్ దాకా ఎందుకు సార్?
నీకు దుబాయ్ రావడం ఇష్టం లేదా ఇలాంటి మీటింగ్ దుబాయ్ లోనే జరగాలి. నెంబర్ 3 రెడ్ యాపిల్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు లైఫ్ లో ఫ్లైట్ ఎక్క నన్ను మీరు దుబాయ్ తీసుకెళ్తున్నారు. మీరు బాస్ కాదు సార్, మీరు దేవుడు సార్, దేవుడు. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. రెడ్ యాపిల్. సార్. సావిత్రి, నువ్వు మనందరి పాస్పోర్ట్స్ ట్రావెల్ ఏజెంట్ కి ఇస్తే వాళ్ళు వీసా అప్లై చేస్తారు. సార్ ఎంతమో బిస్కెట్ లేక నాకు అర్థమైపోతుంది. హై. ఊరే కంగ్రాట్స్ రా రెడ్ యాపిల్. హలో సార్, మొత్తం ప్యాక్ చేసుకున్నారా? ఏమా రెడ్ యాపిల్, కృపాకరం ఎక్కడ? కృపాకరం నీకు ఇష్టమని లోపల కొత్తగా పెట్టాను. నీకు పచ్చడి లేకపోతే ముద్ద కూడా దిగదు కదా, పెట్టి తినే. ఏమండి అక్కడ దిగంగానే స్వెటర్ వేసుకోండి, అసలే అక్కడ చలిగా ఉంటుందంట, మళ్ళీ మీకు జలుబు చేస్తుంది. నమస్కారం సార్. ఏమా కృపాకరం, అంతమంది వేసుకొచ్చావేంటి? కొత్త పార్టీ అని ఎడుతున్నావా? లేదు సార్, మా వంశంలోనే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కే ఫస్ట్ జనరేషన్ నేనే సార్. ఓహో. ఆ ఎక్సైట్మెంట్ తోటే వాళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు సార్. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం సరిపోతావు కదా, వాళ్ళంతా ఎందుకు పంపించాయి? అంటే నేను రావట్లేదా సార్? తెలీదా? వీసా ఆఫీసర్ కి మీ ఇద్దరు ఫేస్ నచ్చలేదు అనుకుంటా. రిజెక్ట్ కొట్టాడు. సడన్ గా రిజెక్షన్ అంటే మా వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది సార్. టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళు. వెళ్తున్నా. సార్ ఈ ఇన్నాళ్ళు మా వాళ్ళు నాకు ట్రంప్ లా రెస్పెక్ట్ ఇచ్చారు సార్. ఇప్పుడు మీతో నేను రాకపోతే ఇంటికి వెళ్ళాక ట్రంప్ కాట్లా వాడుకుంటారు సార్. జోకర్ అయిపోతాను. ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేం కృపాకరం. మీతో కాకపోయినా మే ఇద్దరం బాత్రూమ్ లో చెరోములా కూర్చొని వచ్చేస్తాం సార్. బాత్రూమ్ లో కూర్చుని వచ్చేస్తారా? మనం చేసేది రైలు ప్రయాణం కాదు, విమానయానము. అత్తగారు దబిడి దిబిడే నువ్వు పద. వెల్కమ్ సార్. హలో. హాయ్. థ్యాంక్ యూ. పదండి రూమ్ లోకి వెళ్దాం. మీ రూమ్ కి నేనెందుకు? ఓ పోనీ నన్నే మీ రూమ్ లోకి రమ్మంటారా? నా రూమ్ కి మీరెందుకు? అంటే 2 రూమ్లు పై ఫ్లోర్ లోనే ఉన్నాయి కదండి, 2 సార్లు లిఫ్ట్ పైకి కిందకి దిగితే అసహ్యంగా ఉంటదని. 2 డిఫరెంట్ రూమ్స్ తీసుకున్నానంటున్నారా? పోనీ లిఫ్ట్ లో పడుకోమంటారా? ఏ నో, వీళ్ళేమైనా అనుకుంటారు. పదండి పైకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. హౌ వాజ్ యువర్ ఫస్ట్ నైట్ ఇన్ అవర్ హోటల్ మ్యామ్? ఫస్ట్ నైట్? వుడ్ యు మీన్? Yesterday you checked in మ్యామ్, దట్స్ వై. నిన్న రాత్రి మీ హోటల్లో దిగాం కాబట్టి మీ హోటల్లో స్టే ఫస్ట్ నైట్ అన్న మీ అర్థం? ఎస్ మ్యామ్. హౌ వాజ్ యువర్ ఫస్ట్ నైట్? ఇట్ వాస్ రియలీ గుడ్. ఏమండి ఏంటి అదోలా ఉన్నారు? నిన్న రాత్రి నాకు ఫస్ట్ నైట్. అయిపోయిందా? నాతో ఒక్క మాట అని చెప్పాలి కదండి. ఆ ఫస్ట్ నైట్ కాదు, నిన్నే కదా దుబాయ్ వచ్చింది. ఓహో, వేరే ఫస్ట్ నైటా? బతికించారు. నమస్తే. నమస్తే. Uncle Bijay Macau. ఆల్రెడీ కావడమ్మా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. No, Bijay Macau. కావో అంటాడేంటి? కడుపు నిండిపోయిన తర్వాత మళ్ళీ కావో ఏంటి? వాడు మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటున్నాడు. హెన్కు మిఖావ్. Boss ball ki first night. No come today. ఆయ్. ఏమన్నాడు? వాళ్ళ బాస్ కి ఫస్ట్ నైట్ అంట. మరి ఇప్పుడు మనం డే టైంలో ఏం చేద్దాం? ఏం చేస్తాను సార్, హోటల్కి వెళ్దాం. నాకు ఎలాగో రాత్రి అంతా నిద్ర లేదు, పడుకుంటాను. అవును కరెక్టే, రాత్రి మీ ఫస్ట్ నైట్ కదా, నిద్ర ఎలా ఉంటది పాపం. వాట్? అదేనండి, దుబాయ్ లో రాత్రే కదండి మీ ఫస్ట్ నైట్. అంటే నిన్నే కదండి మనం దిగింది. ఏంటి పైకి లేపాలని లేదా? అంత సీన్ లేదండి, బ్యాక్ పట్టేసింది. 1 minute. అమ్మయ్యా, ఆ కాఫీ షాప్ లో ఒక కాఫీ తాగుదామండి. పదండి, ఎక్కడ కూర్చుందాం. ఇక్కడ ఫుడ్ బాగుంటది అనుకుంటా, రోడ్డు మధ్యలో ఎట్టినా తినేస్తున్నారు. హలో, సుబ్బారావు స్పీకింగ్. ఎక్కడున్నారు? 1 minute అండి. ఓకే ఓకే. సార్ సుబ్బారావు సార్, సుబ్బారావు ఏంటి? మీరేమనుకోనంటే అనుకోనంటే మీకు కొంచెం దగ్గరగా వచ్చి. చిచి, నేను ఆ టైప్ కాదు. చిచి, నేను కూడా డ్యూయల్ సిమ్ కాదండి. మరి దగ్గరకు వచ్చాను. అంటే దగ్గరగా రాకుండా సెల్ఫీ ఎలా తీసుకుంటామండి? సెల్ఫీనా? ఓకే ఓకే. గంట నుండి FB లో అప్లోడ్ చేయడానికి ఏమీ లేక చేస్తున్నా. రండి రండి, కమ్. రండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎవరతను? తెలీదండి. మరి సెల్ఫీ ఎందుకు తీసుకున్నారు?
ఆయన పేరు సుబ్బారావు కదండి. అయితే మా నాన్నగారి పేరు సుబ్బారావు అండి. ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరిని చూసినా నాకు ఆయనే గుర్తొస్తారండి. అదేంటో ఆయనే ఉంటే నా లైఫే వేరేలా ఉండదు అనిపిస్తుందండి. సారీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీకెలా తెలుసు? మీరే అప్లికేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ రాశారు కదండి, అదే బయోడేటాలో. ఓ థ్యాంక్ యూ సో మచ్. అది కూడా గుర్తు పెట్టుకున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ 23 రోజెస్. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ 23 రోజెస్, 23 నంబర్ కేక్. ఇప్పుడు దీన్ని కట్ చేయడానికి 23 నైఫ్స్ ఇస్తారా? నో, మీరే 23 పీసెస్ కట్ చేయండి. లైక్ థ్యాంక్ యూ. చేయండి. Happy birthday to you. Happy birthday to dear Savitri. Happy birthday to you. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. హౌ వాజ్ యువర్ ఫస్ట్ నైట్ ఇన్ అవర్ హోటల్ మ్యామ్? ఇవాళ నాకు సెకండ్ నైట్. నో మ్యామ్, నిన్ననే కదా మీరు మా హోటల్లో దిగారు. నిన్న రాత్రి దిగడం ఏంట్రా బాబు? నాకిది సెకండ్ నైట్. నో మ్యామ్, యాజ్ పర్ అవర్ రికార్డ్స్ నిన్న రాత్రే మీ ఫస్ట్ నైట్. హౌ వాజ్ ఇట్ మ్యామ్? ఏంటండి అదోలా ఉన్నారు? నిన్న సెకండ్ నైట్ కదా, మనం వచ్చింది మొన్న కదా. గట్టిగా అరవకండి, ఆడింటే 2 days బిల్ వేస్తాడు. నిజమే కదా. మనం వచ్చింది నిన్నేనండి. ఏమండి మీటింగ్ టైం అవుతుంది, పదండి. ఇల్లేనా? నమస్తే. బాస్ బాల్ కి ఫస్ట్ నైట్ నాట్ కమింగ్ టుడే. హైకో జస్ట్ ద ఫస్ట్ నైట్. పదండి, అలా వెళ్ళి కాఫీ తాగుతా మాట్లాడుకుందాం. పదండి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అనుకుంటే రోడ్డు మీద ఎట్లా తినేస్తున్నారు. హలో, సుబ్బారావు స్పీకింగ్. ఎక్కడున్నారు? 1 minute. ఓకే ఓకే. సెల్ఫీనా? గంట నుంచి FB లో అప్లోడ్ చేయడానికి ఏమీ లేక వస్తున్నా. కమ్. ఎవరతను? తెలీదండి. తెలియకపోయినా సెల్ఫీ ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు. ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే అతని పేరు సుబ్బారావు, మీ నాన్నగారి పేరు సుబ్బారావు. మీరు మామూలు వాళ్ళు కాదండి, నా భవిష్యత్తు గురించి బాగా డిస్కవర్ చేస్తున్నారు. ఇక్కడ డిస్కవరీలు ఇన్వెన్షన్లు ఏమీ లేవు. నిన్న మనం ఇక్కడికి వచ్చాం. నిన్న మనం ఇక్కడ రావడం ఏంటండి? నిన్న రాత్రి మనం దుబాయ్ వచ్చాం కదా. మొన్న రాత్రి వచ్చాం. హే, ఏమైంది మీకు? ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, అపాయింట్మెంట్ తీసుకోవడం సెట్ అయిపోద్ది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేనా? నిన్నే కదా మీ అందరితో నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఏదో ఇమాజినేషన్ లో ఉన్నారండి. ఓయ్ పదన కేక్ కట్ చేద్దరు కానీ. కమన్ గైస్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు సావిత్రి. హ్యాపీ బర్త్డే. గుడ్ మార్నింగ్ మ్యామ్. Hi! Yesterday I had a fantastic first night. Amazing it was. Boss ball ki first night, so he's not coming today? హైకో I know. Namaste. Thank you. Same to same. Not again. ఓకే, నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉందండి. పదండి లో కాఫీ తాగుదాం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఓకే. మీ నాన్నగారి పేరు కూడా సుబ్బారావు కదా, మీరు అందుకే అతనితో సెల్ఫీ తీసుకున్నారు. అయ్య బాబోయ్, మీకు ఫ్యూచర్ మీద ఎంత గ్రిప్ ఉందని తెలిస్తే నేచర్ మొత్తం షాక్లోకి వెళ్ళిపోద్దండి. This is my third day. I came here day before yesterday. Yesterday was my second day, and today is my third day. Yes, I'm damn sure about it. Nobody can make me fool again. హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday to dear Savitri. Happy birthday to you. Give it to everyone. Thank you so much. My happy birthday. First night in Dubai. How? 23 number cake, 23 flowers. What? నా జీవితం తలకిందలైపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? సర్ప్రైజ్ నచ్చిందా?
సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటి? మీరే కదా మీ లైఫ్లోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం నేర్చుకోవాలని చెప్పారు. చెప్పాను. ఇయర్కి ఒకసారి చేసుకునే బర్త్డే మీరు 3 times సెలబ్రేట్ చేసుకున్నారు. అర్థమైందా? అంటే ఇదంతా నేనే ప్లాన్ చేశాను. నిజమే, ఇక్కడ మీటింగ్స్ లేవు ఏమీ లేవు. అలా అని చెప్తే కానీ మీరు రారని చెప్పి మీతో అలా చెప్పి రప్పించాను. అంటే ఆ చైనా వాడు నేనే సెట్ చేశాను. మరి సుబ్బారా? ఫస్ట్ డే ఆడే వచ్చాడు. మిగతా 2 రోజులు ఆయన సెట్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా ఖర్చు అయిందండి బాబు. ఎందుకు చేసావు ఇదంతా రాంబాబు? నీకొక్క రోజు కాదు, ప్రతిరోజు పుట్టినరోజులో ఉండాలని చేశాను. అది నీ జీవితంలో బెస్ట్ మెమరీ అవ్వాలని చేశాను. ఎందుకంటే నేను కనీసం నీ మెమరీలో ఉన్నా చాలనుకున్నాను కాబట్టి చేశాను. ఈ ల్యాగ్ అంతా లేకుండా సింపుల్గా చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి చేశాను. నువ్వంత ప్రేమించడానికి నాలో ఏముంది రాంబాబు? నా లైఫ్, నా ప్రాణం.